నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ అనాలిసిస్. ఏపీ రాజకీయాలు పోలింగ్ పూర్తయినా ఇంకా కాకెక్కడా తగ్గడం లేదు. దీనికి చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే ఈసారి జరిగినవి 2024లో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగలేదు, యుద్ధాలు జరిగినాయి, రక్తపాతాలు చెందినాయి. ఎందుకు ఇంతలా? అధికారం, ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేపట్టాలనే తాపత్రయం, అదొక దాహం. సో ఎవరిని ఇందులో విమర్శించాలని కాదు, ఎవరిని టార్గెట్ చేయాలని కాదు. అధికారం సంపాదించుకోవడంలో తప్పు లేదు. ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ప్రజల మ్యాండేటరీతో మంచిగా అధికారాన్ని సాధించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడగలగాలి. కానీ ఆ పరిస్థితి ఉండటం లేదేమో అన్న ఆందోళన ఈరోజు ప్రజల్లో నెలకొనుంది. దానికి కారణాలు మనం చూస్తున్నాం. రక్తసిక్తం అవుతుంది ఆంధ్రప్రదేశ్. ఎన్నికల ముందు వరకు ఇలాగే ఉంటుంది అని సర్వత్రా భావించిన పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా, ఎవరి తలరాత ఏ రకంగా ఉందో ఈవీఎంలలో నిక్షిప్తమైన తర్వాత కూడా ఎందుకు ఈ రచ్చ? ఏం సాధిస్తారు? ఎవరి కోసం? గెలిపే పరమావిధిగా పోలింగ్ జరిగింది, ప్రచారాలు చేసుకున్నారు, విమర్శించుకున్నారు, హద్దులు మీరారు, ఊహించనంత ధనాన్ని ఖర్చు చేశారు. అయిపోయింది. ఇంకా అది తప్పే, కానీ ముగిసింది. రిజల్ట్ కోసం చూడండి. ప్రజాస్వామ్యంలో తమ ఓటు హక్కుతో ప్రజలు ఇచ్చిన నిర్ణయాన్ని ఆహ్వానించండి, గెలిచి పదవులు తీసుకోండి, మంచి పాలన అందించండి, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలతో మమేకమై ముందుకు సాగండి. ప్రతిసారి విజయం మిమ్మల్నే వరిస్తుంది. కానీ అనవసరమైన వికృత చేష్టలకు వెళ్ళి ప్రజల్లో ఒక భయాందోళన కలిగించడం దేనికి సంకేతం? పల్నాడు ప్రాంతంలో, సీమ ప్రాంతంలో ఏం జరుగుతుంది? ఇదేనా మనం ఇచ్చే మెసేజ్? ప్రజలు ఏం తప్పు చేశారని వాళ్ళని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. మీకు ఓటేసి అధికారం ఇవ్వడమే తప్ప అన్న విధంగా ఈరోజు ప్రజలు ఆలోచన చేస్తే మీ భవిష్యత్తు ఏంటి? రాజకీయ పరంగా ప్రత్యర్థిని ఎదుర్కోవడంలో తప్పు లేదు. సద్విమర్శలు చెయ్యండి. ప్రతిసారి చెప్పేదైతే సద్విమర్శలు చేసుకోండి. పాలన కోసం ఆలోచించండి, సంక్షేమం కోసం ఆలోచించండి. ప్రజలకు ఏది సరసంగా మనం అందించాలో ముందు తరాలకి, వాళ్ళ భవిష్యత్తుకి ఒక బంగారు బాటలు వేసే విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా, ఏ రాజకీయ నాయకుడన్నా ఆలోచించాలి. అధికారం మీ వారసత్వం కాదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎవడ వారసత్వం కాదు అధికారం అన్నది. సరే, మీకు ఒక అవకాశం వచ్చింది, రాజకీయాల్లోకి వెళ్ళారు, ఆ ఫీల్డ్ మీరు ఎంచుకున్నారు. ప్రజలతో మంచిగా ఉండండి, ఓట్లు వేయించుకోండి, విజయాన్ని సాధించండి. ఎవరో కాదంటారు దాన్ని. కానీ రాజకీయం ఏదో మా తాతగారు ఇచ్చిన సొత్తు, అది నా ఒక్కడికే అధికారం ఉంది, నాకు నచ్చినట్టు నేను విచ్చలవిడిగా రోడ్ల మీదకి వెళ్ళి బరి తెగిస్తాను అంటే కొంతవరకు ప్రజలు సహిస్తారు. ప్రజా ఉద్యమాలు, వ్యతిరేకతలు వచ్చినాయి అంటే కనుమరుగైపోతారు, కాలగర్భంలో కలిసిపోతారు. ఇది సత్యం. నేను ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడలేదు. ఏ రాజకీయ నాయకుడు తప్పుతో పడుతున్నాడో, తప్పుడు ఆలోచనలు చేస్తున్నాడో, తప్పుడు నడవడికలు నడుస్తున్నాడో వాళ్ళందరికీ ప్రజలే బుద్ధి చెప్తారు. సహనం అన్నది కొంతవరకే ఉంటుంది. అది దాటిన తర్వాత ఎవ్వరూ దాన్ని అడ్డుకోలేరు. సహనం కోల్పోయేలాగా దయచేసి చేసుకోకండి రాజకీయ నేతలు. కొన్ని కోట్ల మంది జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్లో 175 మంది, 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు, మొత్తం తిప్పి కొడితే 200 మంది ఒక పార్టీకి. పొత్తు పార్టీలో ఉండేది ఆ 200 మందే, అధికార పార్టీలో ఉండేది ఆ 200 మంది. అంటే ఇన్ని కోట్ల మంది జనాభాలో మీ అదృష్టం అది. మీరు ప్రతినిధులుగా ఆ ప్రాంతంలో రాజకీయంగా పోటీకి నిలబడడం. ఆ అదృష్టాన్ని మంచిగా మీరు ప్రజల ముందుకు వెళ్ళి ఓట్లు సాధించుకోండి, గెలండి. కానీ ఈ ఓట్లేసిన వాళ్ళందరూ కూడా నా వీరత్వాన్ని చూసో, లేకపోతే నేను పెద్ద పైనుంచి దిగొచ్చానని చేసో అని విర్రవీగి అధికార దాహంతో ఎవరున్నా
అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, దేశంలో కావచ్చు, ఏ రాష్ట్రంలో కావచ్చు, ఎవరైనా సరే అధికార దాహంతో విర్రవీగితే దానికి తగిన శిక్ష ఈరోజు కాకపోయినా రేపన్నా పడుతుంది. ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం, పల్నాడంతా కూడా యుద్ధ వాతావరణం, పల్నాడంతా కూడా రచ్చ కింద సాగింది. నువ్వు చేసావంటే నువ్వు చేసావు, కానీ నలిగిపోయేది ఎవరు? నువ్వు కాదు. నువ్వు అధికారం వస్తే నువ్వు పగ తీర్చుకుంటావు, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికార పార్టీని ఏ రకంగా ఇరుకుని పెడదామని వీళ్ళు చూస్తుంటారు. మీ ఇద్దరు సమస్య అది. దాన్ని ప్రజల మీద ఎందుకు రుద్దుతున్నారు? ప్రజలను ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? పోలింగ్ సమయంలో 144 సెక్షన్లు పెట్టడం చూసాం సమస్యాత్మక ప్రాంతాల్లో, రాష్ట్రం అంతా కాదు. కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈ పైత్యం దేనికి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు ఈ కక్షలు? ఏం సాధిస్తారు? అధికారమే కదా. అధికారం అనే ఒక్క దాహం అంతే. ఆ దాహం తీర్చుకోవడానికి ఎంతమంది బలైపోయినా పర్లేదు, ఎంతమంది ఇబ్బంది పడినా పర్లేదు, మనం వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోవాలి, అధ్యక్ష అని అనిపించుకోవాలి. దానికోసం ఈ తాపత్రయపడడంలో తప్పులేదు, మంచిగా ముందుకు సాగాలి. సో దీని మీద కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్న నేపథ్యం. నువ్వు తప్పు చేసావు, ఒకరినొకరిని విమర్శించుకోవడం. ఈ నేపథ్యంలోనే మెగా బ్రదర్ నాగబాబు మళ్ళీ ఒక వీడియోని వైరల్ చేశారు. అది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది వీడియోలు పెడుతున్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది వీడియోలు పెడుతున్నారు, అలాగే మెగా కుటుంబం నుంచి కూడా ఆ ఫైర్ బ్రాండ్ నాగబాబు గారు ఆయన వెర్షన్లో ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో సారాంశం కూడా నేను వినిపిస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరు ఏ వీడియోలు పెట్టినా, ఎవరు ఏం చేసినా సంయమనం పాటించాలి. ఒక్కరే గెలాలి, ఇంక జీవితాంతం అంతా మనమే ఆ కుర్చీని అట్టు పెట్టుకు ఉండాలి అన్నది వారసత్వం కాదు. మీ ఆస్తులు ఉన్నాయనుకోండి, మీరు అనుభవించడంలో తప్పు లేదు, మీ పిల్లలకు సంక్రమించడంలో తప్పు లేదు, మీ తాత ముత్తాల దగ్గర సంపాదించుకున్న ఆస్తి అంతా కాపాడుకోండి, మీరు లగ్జరీ లైఫ్ అనుభవించండి, మీకు నచ్చినట్టు ప్రశాంతంగా ఉండండి. కానీ నాకుంది కదా అని చెప్పి ఎదటి వాళ్ళని తొక్కుతాను, నాకుంది కదా అని చెప్పి ఎదటోని చులకనగా చూస్తాను, నాకుంది కదా నేను ఏం చేసినా చెల్లుతుంది అనుకోవడం ప్రజాస్వామ్యంలో అది లాంగ్ రన్ నిలబడదు. కొంతవరకే, అది కొంతవరకు మాత్రమే. సో మళ్ళీ ఈ వీడియో వైరల్ తోటి మరొక రచ్చ మొదలవుతుంది. ఎందుకంటే నాగబాబు వీడియో పెట్టారనుకోండి, రోజా గారో లేకపోతే అంబటి గారో లేకపోతే ఇంకొకరో ఎక్సో వైయో మళ్ళీ వాళ్ళ రంగంలో దిగుతారు. దయచేసి దీన్ని ఆపాలి అని. అయిపోయింది, పోలింగ్ అయిపోయింది. జూన్ 4 ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో దాని మీద మళ్ళీ ఇంకొక రచ్చ సాగుతుంది. కొన్నాళ్ళు అధికారం వచ్చిన వాళ్ళు ప్రతిపక్షాలను అనగదొక్కడం, లేకపోతే ప్రతిపక్షంలో ఉండి గెలిచిన వాళ్ళు అధికార పక్షంలోకి జంపు జిలానీలు అవ్వడం, ఇది మళ్ళీ ఇదొక రచ్చ. సో ఏది కూడా పారదర్శకంగా జరగట్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి, తెలంగాణలో ఉన్నాయండి, అంటే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ కొద్దిగా ఎక్కువగా ఉంటుందేమో అని. ఈ సంస్కృతి నుంచి బయటపడాలి, ఈ సంస్కృతి నుంచి మారాలి. ఆ పరిస్థితి కనిపిస్తుందా అంటే కనిపించట్లేదనే చెప్పక తప్పని దుస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో పోలింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక డౌట్లు మొదలైనవి. ఈవీఎంల దగ్గర భద్రత ఏ రకంగా ఉంది, ఈవీఎంల దగ్గర భద్రత లేదేమో, ఈవీఎంలను ఎవరన్నా మార్చేస్తారేమో. అంటే జూన్ 4 వరకు ఈ రచ్చ ఎపిసోడ్ ఇలా సాగుతూనే ఉంటుందా? కేంద్ర బలగాలు రావాలి, ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేస్తారు, అది ఈసీ చేస్తుంది. కానీ ఇందులో ఉన్న అనుమానాలు మనం బహిరంగంగా చెప్తే, ఒక ఫెమిలియర్ ఫేసెస్ స్క్రీన్ మీదకి వచ్చి బహిరంగంగా చెప్తే మరింత ఆందోళన కలిగిస్తుంది. సో అందరికీ అనుమానాలు ఉన్నాయి, అనుమానం వ్యక్తం చేయడంలో తప్పు లేదు. కానీ ఇది వేరే రకంగా టర్న్ తీసుకుంటున్నది. ఒక అనుమానం, ఒక వ్యక్తి, నాగబాబు గారే ఉన్నారు, ఆయన ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు, వాళ్ళు జనసేనకి ఏదో పిలుపు ఇచ్చారు, నేను వినిపిస్తాను బయట కూడాని, ఆయనకి ఏదో పిలుపు ఇచ్చారు. కానీ ఇది ఇక్కడితో ఆగదు. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పినా ఆయనకున్న అనుమానాలన్నింటినీ కూడా ఆయన బహిరంగంగానే చెప్పారు. కానీ దీన్ని ఇక్కడితో ఆపుతారా? మళ్ళీ వైసీపీ వాళ్ళు స్క్రీన్ మీదకి వస్తారు, మళ్ళీ మొదలు పెడతారు, మళ్ళీ రచ్చ. ఇంకా నాగబాబు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వీలైతే చిరంజీవి గారిని అందరినీ ఇందులోకి లాగుతారు, లాగి మళ్ళీ దాన్ని మొదలు పెడతారు.
సో ఏం చేస్తున్నాము, అసలు ఈ ఆలోచన సరళి ఏంటో, ప్రతి ఎన్నికలకి కూడా ఈసారి ఒక మంచి ఎన్నికలు జరగాలి, ప్రశాంత వాతావరణంలో జరగాలి, ముందు తరాలకి ఒక మెసేజ్లో ఉండాలి. రాజకీయ నాయకులు అంటేనే చేదరుంచుకుండి దుస్థితికి వెళ్తున్నాం అంటే మీరు ఏ పదవులు అనుభవిస్తే ఏంటి, ఎంత మెజారిటీతో గెలిస్తే ఏంటి, మీకు ప్రజల్లో విలువ లేనప్పుడు చాలామందికి విలువ ఉందా? ఏంటి బహిరంగంగా మాట్లాడతారని సామాన్యుడు కూడా తిట్టుకునే పరిస్థితికి వెళ్తున్నారు. సో మంచివాళ్ళు కొంతమంది ఉన్నారు, అందరూ చెడ్డవాళ్ళని చెప్పం, కానీ మిగతా వాళ్ళు కూడా ఎందుకు మంచిగా ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగకూడదు? ప్రతిపక్షాలు పాత్ర పోషించాలి, అధికార పక్ష పాత్ర పోషించాలి ప్రజాస్వామ్యంలో. దీన్ని మార్చడానికి ఎవరికీ హక్కు లేదు, ఎవరి సొంతం కాదు, ఎవరిది కాదు. రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కులని అది మంచికి ఉపయోగించండి. మాకు హక్కులు ఉన్నాయి కదా, ఆ హక్కులతోటి మేము దేన్నన్నా కాల రాస్తాం అనే పరిస్థితి దయచేసి తీసుకురావద్దు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది, దాన్ని ఎవరో చెరపలేం. నిన్న జరిగిన దాన్ని ఈరోజు భగవంతుడు కూడా మార్చలేడు. నిన్న జరిగింది నిన్న మళ్ళీ రేపు రాదు. నీ జీవితంలో ఎప్పటికీ నిన్న రాదు. నువ్వు 100 సంవత్సరాలు బతుకు, లేకపోతే నువ్వు పెద్ద మహారుషి అయిపోతే ఇంకా ఎక్కువ బతుకు, 100 దాటించు. కానీ నిన్న రేపు నీకు వస్తుందా? నిన్న ఈరోజు నీకు వస్తుందా? గడిచిపోయింది. దాన్ని మనం ఆదర్శంగా తీసుకోకూడదు. రేపు జరగాల్సిన దానికోసం, మన భవిష్యత్తు కోసం, మన ముందు తరాలు ఆలోచించుకోవచ్చు. అంటే మీకు ఇచ్చిన అవకాశం కదా ఇది. ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతుంటారు. నేను చెప్పినట్లుగా ఇన్ని కోట్ల మందిలో ఆ 200 మందే, 200 మంది అంటే చాలా తక్కువ పర్సెంటేజ్. ఇన్ని కోట్ల మంది జనాభాలో 200 మంది మాత్ర చేతుల్లోనే మొత్తం ప్రజాస్వామ్యంతో వెళ్ళిపోతున్నది. మేము గీసిన గీత ఎవరో దాటకూడదు, మేము ఏది చెప్తే అది చేయాలి, మేము ఇచ్చింది మీరు తీసుకోవాలి అనే ధోరణి దేశవ్యాప్తంగా మారాలి. ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ఏ రాజకీయ నాయకులన్నా సరే. సో భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుకునే విధంగా, భరతమాత ముద్దు బిడ్డలుగా ఒక ప్రశాంతమైన జీవితాన్ని బతికే హక్కు ప్రజలకు ఇవ్వండి. మీ క్షణికావాల కోసం, మీ కక్షల కోసం, మీ కార్పణ్యాల కోసం, లేకపోతే మీ అధికారం కోసం ఎవరినో బలి చేయొద్దు. వ్యవస్థలను భ్రష్టు పెట్టొద్దు. అందరికీ ఒక భయం, ఎన్నికలు వస్తే భయం, ఏదైనా ఒక యాజిటేషన్ జరిగిందంటే భయం, అధికార పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నదంటే ప్రతిపక్షాలు ఏం చేస్తారో అదొక భయం, అధికార పార్టీ ఒక ప్రచారం చేస్తే ప్రతిపక్షాలు ఆ ప్రచారాన్ని ఏ రకంగా తిప్పిపెడుతున్నదో భయం, ప్రతిపక్షం అధికార పార్టీని ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చేస్తారని ఒక భయం. అంటే భయంతో ప్రజలు బతకాల్సిన దుస్థితికి ఈ రాజకీయ నాయకులు తీసుకొస్తున్నారా? ఈ ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయా? ప్రతిపక్షాలు తీసుకొస్తున్నాయా? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? ఆత్మవిమర్శకి మించిన ఆయుధం లేదు. సో ఇప్పుడేదో ఒక వర్మ చెప్పారనో, లేకపోతే ఇంకొకరు చెప్పారనో మారవలసిన అవసరం లేదు. మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఇది వాస్తవమా కాదా? ఇది నచ్చని వాళ్ళు ఉంటారు, ఈయనేదో శుద్ధులు చెప్తున్నాడు అని అనుకోవచ్చు, కానీ ఇది సత్యం. శుద్ధులు మీరు చెప్పండి, తప్పేం లేదు. కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. నేను చెప్పేది ప్రజలని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళని ఇబ్బందులు గురి కావద్దు. 5 సంవత్సరాలు మిమ్మల్ని నమ్మి మీ ఓటేశారు ప్రజాస్వామ్యబద్ధంగా. ఎక్కువ పోలింగ్ అయ్యింది, 80+ పోలింగ్ అయింది, 80% పోలింగ్ దాటింది. మంచి పోలింగ్, ప్రజాస్వామ్యాన్ని రక్షించారు. ఓటర్లు అందరూ కూడా చురుగ్గా వచ్చారు, పోలింగ్ వేశారు. దాన్ని మీరందరూ కూడా స్వీకరించండి మంచిగా. ఆ ఓట్లు వేసిన వాళ్ళకి, ఓట్లు వేయని వాళ్ళకి కూడా అందరికీ సమాన దృష్టితో చూసి అధికార ప్రతిపక్షాలనే మీమాంసలు వదిలేసి ఈడు మావోడు, ఆడు మనోడు కాదు అనే ధోరణి నుంచి బయటికి వచ్చి ఒక మంచి రాష్ట్ర అభివృద్ధి కోసం మంచిని చేయడానికి అధికార ప్రతిపక్షాలు ఒకే బాట మీద నడండి. సో ఇక అసలు విషయానికి వస్తే నాగబాబు గారు ఏ రకంగా ఆయన ఫైర్ బ్రాండో చెప్పనవసరం లేదు. ఏ చిన్న ఇష్యూ అయినా ఆయన స్పందిస్తాడు. అదేవిధంగా ఈ వీడియోతో కూడా కొన్ని అనుమానాలు ఆయన వ్యక్తం చేశారు. సో మరి ఈయన వ్యక్తం చేసిన అనుమానాలు ఎటువైపు దారితీస్తాయి? నిజంగా ఇది జరుగుతుందా? జరిగే అవకాశం ఉందా?
ఓసారి నాగబాబు గారు ఏం మాట్లాడారో చూద్దాం. అందరికీ నమస్కారం. ఎన్నికలు ముగిశాయి. దాదాపు 82% ఓట్లు పోలయ్యాయి. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం. కానీ ఇదే సమయంలో ప్రజలందరం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పోలింగ్తోనే ఎలక్షనీరింగ్ పూర్తి కాలేదు, కౌంటింగ్ కూడా ఉంది. ఓటమి కళ్ళ ముందు కనిపించడంతో వైసీపీ అసురగణం ఎంతటి అరాచకానికి ఒడిగొడుతుందో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చూసాం. సైకోపాత్ అనే మాట మనం వింటూ ఉంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కోవలోకి వస్తాడో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా అతను ఒక సోషియోపాత్. ప్రజలను కులాలుగా, వర్గాలుగా, పార్టీల వారీగా విడదీసి చిచ్చులు పెట్టి ఆనందించే రకం. అతనిలో ఆ మానసిక స్థితిని మొదట్లో ఎవరు గుర్తించలేకపోయారు. ఆ వ్యాధిని తన అసురగణానికి కూడా అంటించాడు. ఈ సోషియోపాత్ మానసిక స్థితి రోజు రోజుకి ముదిరిపోయింది. ఓటమి కనిపిస్తుండటంతో వైసీపీ ముఠాలు ఉన్మాదంతో ప్రజల ఇళ్ల మీద పడి అరాచకం సృష్టిస్తున్నాయి. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే సంబంధీకుల ఇళ్లలో పెట్రోల్ బాంబులు దొరికాయంటే ఫలితాలు వచ్చాక వీళ్ళు ఎంత రాక్షసత్వానికి తెగబడబోతున్నారో ప్రజలు గ్రహించాలి. తాడిపత్రిలో పోలీసులు కూడా తమను తాము రక్షించుకునేందుకు అగచాట్లు పడ్డారు. అంటే వైసీపీ ఎంతగా రెచ్చిపోతుందో అర్థం చేసుకోవాలి. వైసీపీకి ఓటు వేయలేదని తెలిసి ఇళ్లలో చొరబడి మహిళలను, పిల్లల్ని అందరినీ చావుగొట్టే పైశాచికత్వాన్ని పెంచింది ఎవరు? ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి. విశాఖపట్నంలోని కంచరపాలెంలో ఓ కుటుంబం కూటమి అభ్యర్థులకు ఓటు వేసిందని తెలిసి వైసీపీ గుండాలు ఆ ఇంట్లో మహిళలను, చదువుకుంటున్న పిల్లలపై దుర్మార్గంగా దాడి చేసింది. గర్భంతో పుట్టింటికి వచ్చిన మహిళపైన తీవ్రంగా దాడి చేశారు. అంటే వైసీపీ రాక్షసత్వం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోండి. ఇలాంటివన్నీ తెలుసుకొని చిక్కటి చిరునవ్వులు చెందించే వ్యక్తిని ఏమనాలి? మహేష్ బాబు స్పైడర్ సినిమాలో విలన్ సూర్య గుర్తొస్తున్నాడు కదూ. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఎన్నికల అనంతరం హింసను ప్రేరేపించడంలో వైసీపీ ఓటమి కనిపిస్తుంది. రాబోయే ఓటమిని కప్పిపుచ్చుకునేందుకే ఈ దాడులు చేస్తుంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కూడా భద్రత పటిష్టంగా ఉంచాలి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వారిది 3 అంచెల సెక్యూరిటీ ఉంది. అయినా కూడా అక్కడ మన కూటమి పార్టీల ప్రతినిధులు నిరంతరం పహరా ఉండాలి. ముఖ్యంగా మన జన సైనికులకి, వీర మహిళలకి నా అభ్యర్థన ఏంటంటే, ఎక్కడైతే జనసేన పోటీ చేసిన ప్రాంతాల్లోని ఈవీఎంస్ భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో అక్కడ మన జన సైనికులు వాలంటీరింగ్ చేసి కాపులాగా కూర్చోవాలి. ఈ అవకాశాన్ని ముఖ్యంగా మనం వదులుకోవద్దు, వాడుకుందాం. ఈ వైసీపీ దుర్మార్గులను ఏ దేశంలోనూ తేలిగ్గా తీసుకోవద్దు. వాళ్ళు ఏ అరాచకానికైనా, దౌర్జన్యానికైనా తెగబడతారు. ఆ మధ్యన అంటే 2-3 ఏళ్ల క్రితం అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కూడా ఎక్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి లక్షణాలే కనబరిచాడు. ఎన్నికల్లో ఓడిపోతున్నాను అని తెలిసాక కూడా నేనే గెలుస్తున్నాను, గతం కంటే గట్టిగా ఓట్లు వచ్చాయని ప్రచారం మొదలెట్టాడు. ఫలితాలు వచ్చాక కూడా నానా యాగి చేసి కుర్చీ వదలంటే వదలని అలాగే భీష్మించి కూర్చుంటే వైట్ హౌస్ నుంచి పంపేశారు. దాదాపు ఇలాంటి లక్షణాలే మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రదర్శిస్తున్నాడు. అందుకే మొన్నటికి మొన్న ఐపాక్ మీటింగ్లో కూడా తన పార్టీ గెలుస్తుందని గొప్పలు చెప్పాడు. అతని మానసిక స్థితిని వంట పట్టించుకున్న ఉత్తరాంధ్ర నాయకుడు ప్రమాణ స్వీకార ముహూర్తం, విశాఖలో స్థలం అన్నీ ప్రకటించేశాడు. జూన్ 4 తర్వాత వీళ్ళందరినీ విశాఖలో ఉన్న ఆ ఆసుపత్రిలో చేర్చాల్సిందే. ట్రంప్ లాగే జగన్ కూడా కుర్చీ వదులుకోవడానికి ఇష్టపడ్డాం. తన ఉన్మాద బృందంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, హింసకు తెగబడే ప్రమాదం లేకపోలేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉంది. అందుకే వచ్చే నెల 15వ తేదీ వరకు కేంద్ర బలగాలను మోహరించాలని చెప్పింది. మన వంతుగా కౌంటింగ్ ముగిసే వరకు కౌంటింగ్ కేంద్రాల దగ్గర, పార్టీ కార్యాలయాల దగ్గర కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉంటూ ప్రతి కూటమి కార్యకర్త ఈ కేంద్రాలను పర్యవేక్షిస్తూ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ అరాచక శక్తుల చేతుల నుంచి అభివృద్ధి సాధకుల చేతులకు మారే సమయం దగ్గరలోనే ఉంది. అందరం ఆ శుభగడి కోసం వేచి చూద్దాం. జై జనసేన, జై హింద్. ఇది నాగబాబు గారు ఇచ్చిన సందేశం. సో ఇందులో కొన్ని అంశాలు ఆయన మాట్లాడింది. సైకో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి, మరి వాళ్ళు ఊరుకుంటారా? మళ్ళీ స్టార్ట్ చేస్తారు దీన్ని. అసలు ఈ ఒక మెసేజ్ ఇవ్వడంలో తప్పు లేదు. ఇప్పటికే పల్నాడు ప్రాంతంలో, సీమ ప్రాంతంలో నేను ముందే దాని గురించి పూర్తిగా వివరించాను.
ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతున్నదో టెన్షన్. పోలీసుల మీద కూడా అటాకులు జరిగే పరిస్థితి. ఎవరికి భద్రత లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వీడియో ఆయన చేయడం మరింత వైరల్ అవుతున్నది. ఓకే, ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్ర హక్కు ఉంది, ఎవరన్నా ఏదన్నా మాట్లాడచ్చు. కానీ ఎవరు కవ్వింపు చర్యలకి పాల్పడొద్దు, ఎవరు గొడవలకి దిగొద్దు. పోలింగ్ అయ్యింది, రిజల్ట్స్ ప్రశాంతంగా వచ్చే విధంగా అందరూ కూడా హోప్ తోటి ఉండండి అని మెసేజ్లు ఇస్తే బాగుండేమో అన్నది చాలామంది మాట్లాడే అంశం. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తే అదొక పెద్ద పంచాయతీ. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ అంశాన్ని కూడా వదలట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక టెంపుల్కి వెళ్ళారంటే అదొక రచ్చ. పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ఒక ప్రదేశానికి వెళ్ళారంటే అదొక రచ్చ. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో దగ్గరికి వెళ్ళారంటే అదొక రచ్చ. సో ప్రతిదాన్ని కూడా తమకు నచ్చినట్టుగా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అన్వయించుకోండి, ఇష్టం వచ్చినట్లుగా ప్రచారాలు చేస్తున్న పరిస్థితి. సోషల్ మీడియా ఇప్పుడు విస్తృతంగా విస్తరించింది ప్రపంచవ్యాప్తంగా. ఏ చిన్న అంశాన్ని, అంటే ప్రతి చిన్న అంశాన్ని కూడా టెలిస్కోప్ తోటి చూసే పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో మనం ఏం మాట్లాడినా చాలా జాగ్రత్త వహించి మాట్లాడవలసిన అవసరం ఉంది. సో ఆ పరిస్థితి లేకపోయినా ఈ రకమైన వీడియోలకి మళ్ళీ కౌంటర్ వీడియోలు, ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి, ఈసీ కంప్లైంట్ ఇవ్వండి, బీజేపీ కేంద్రంలో ఉంది, సో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. ఓకే, ఈసీ అండర్లోకి వెళ్ళిపోయింది, వాళ్ళు చూసుకుంటారు ఏమైనా అనుమానాలు ఉంటే. సో జన సైనికులు కూడా కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్నంత వరకు కూడా ఓకే. కానీ ఒకటే మనమని మళ్ళీ ఇంకో 4 అనిపించుకోవడం, మళ్ళీ అట్నుంచి కంప్లీట్గా దీనికి 100% వస్తుంది. దీనికి కౌంటర్ ఖచ్చితంగా ఇస్తారు. అందులో వైసీపీ వాళ్ళు ఊరుకుంటారు అనుకోవడం అన్నది చాలా తప్పు. ఎవరు ఊరుకోరు. వైసీపీ వాళ్ళు కౌంటర్ ఇచ్చినా, పొత్తు పార్టీలో టీడీపీ అవనివ్వండి, లేకపోతే జనసేన అవనివ్వండి, వీళ్ళు గట్టిగా ఇస్తారు. బీజేపీ నుంచి పెద్దగా స్పందన ఉండదు ఇలాంటి వాటిలోని. వాళ్ళు ఎవరైతే ఏంట్లే, ఎవరు వస్తే ఏంట్లే అని వాళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు. కానీ ఒక యుద్ధం జరిగేది వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన. ఎందుకంటే వీళ్ళు యాక్టివ్గా ఉంటారు, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు వీళ్ళు. సో ఈ పరిస్థితుల్లో ఇలాంటి వీడియోలు మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయి? ఈవీఎంల దగ్గర ఈసీ ఫెయిల్ అవుతుందా, భద్రత లేదా, అలాంటి పరిస్థితి ఉంటుందా? జాగ్రత్త చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత, పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా పల్నాడులోని సీమలోని జరిగిన దృశ్యాలు చూస్తే అనుమానం రావడంలో తప్పులేదు. ఖచ్చితంగా అనుమానాలు వస్తాయి. కానీ దాన్ని ఎవరు భద్రపరచాలి, దాన్ని ఎవరు జాగ్రత్త వహించాలి, ఎవరు దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది? అది చేయాల్సింది ఈసీ. పూర్తి భద్రత వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఎన్నికల ప్రక్రియ క్లోజ్ అయ్యింది కాబట్టి ఇక ఈసీ చేతుల్లోకి వెళ్ళింది. సీరియస్గా పటిష్టమైన భద్రత పారదర్శకంగా చేయించాలి. ఏ తప్పు జరిగినా, ఏ చిన్న ఇష్యూ ఈసారి బయటకు వచ్చినా అగ్నిగుండమే. ఎందుకంటే అంత గట్టిగా ఉన్నారు ఈసారి అధికార ప్రతిపక్షాలు. నువ్వా నేనా అన్నట్లుగా పోటీ జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఈ నేపథ్యంలో ఎటువైపు వెళ్తుందో అన్నది, ఇంకా జూన్ 4 చాలా సమయం ఉంది. ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో, ఎలాంటి వినాల్సి వస్తుందో. ఎందుకు అంటే ఇందులో ఎవరిని తప్పు పడ్డానికి ఉండదు. ఒక మాస్ అటాక్ జరిగితే ఎవరో కంట్రోల్ చేయలేదు దాన్ని. కొన్ని సందర్భాలు ఉన్నాయి. రాష్ట్ర విభజనలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన అల్లర్లు, అంతమంది రోడ్ల మీదకి వచ్చి ఆందోళన, తమ నినాదాన్ని వినిపిస్తుంటే పోలీసులు ఎంతవరకు ఆపగలరు? ఏ భద్రతా బలగాలు వచ్చి కంట్రోల్ చేయగలవు? చేసే పరిస్థితి ఉండదు. అంటే ఓకే, తెలంగాణ అన్నది ఒక హక్కుల కోసం, ఇక్కడ అన్నది కక్షల కోసం. అంటే తీరు ఏదైనా అవ్వచ్చు. కానీ మాస్ క్రౌడ్గా ఒక్కసారి రోడ్డు ఎక్కితే దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. సో దానివల్ల నలిగిపోయేది సామాన్య ప్రజలు. వాళ్ళు ఏం తప్పు చేశారు? రోడ్ల మీద ధర్నాలు అంటారు, ఏదో ఎమర్జెన్సీలో వెళ్తుంటారు, ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తుంటారు, లేకపోతే వేరేదో పని మీద వెళ్తుంటారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాళ్ళు వెళ్తుంటారు. వాళ్ళు ఎంతమంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, అవి లెక్కలకు రావు అవన్నీ కూడా. అంటే మనం చేసే ఆ క్షణికావేశంలో
తీసుకున్న నిర్ణయాలు, చేసే ఆందోళనలు, చేసే అల్లర్లు. అది నీ వరకు పరిమితం కాదు. నీ ప్రతిపక్షంలో ఎవరి మీద నువ్వు కక్ష సాధింపు చేయాలనుకుంటున్నావు వాళ్ళకి పరిమితం కాదు. అది మీ ఇద్దరి ఇష్యూ కాదు. అక్కడ నివసించే ప్రజానికాలకు కూడా అది ఇబ్బందికరంగా మారుతుంది. బిక్కుమంటూ పడే పరిస్థితి. స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఈరోజు ప్రశాంతంగా వస్తారో లేదో తెలియని దుస్థితి. ఎక్కడికక్కడ ట్రాఫిక్లు విచ్చలవిడితనం అయిపోయాయి. అంటే ఏది కూడా ఒక పద్ధతి ప్రకారంగా నడలేని పరిస్థితి, ఒక పద్ధతి ప్రకారంగా జరగని దుస్థితి. వాళ్ళు ఏం అన్యాయం చేశారు, వాళ్ళు ఏం తప్పు చేశారు, వాళ్ళు ఏం పాపం చేశారు? మీకు అధికారం ఇచ్చింది, ప్రతిపక్షంలో కూర్చోపెట్టింది, మీ పాత్ర మీరు మంచిగా పోషిస్తారని. మీలో మీరు ఏవో పగలు పెట్టుకుండి ఆ పగలన్నీ కూడా ఇదేదో ప్రజలకు సంబంధించిన అంశంలాగా, లేదా రాష్ట్రానికి సంబంధించిన అంశంలాగా, దేశానికి సంబంధించిన అంశంలాగా మీకు మీరే గొప్పగా ఊహించుకోండి. అది ప్రజల మీద రుద్ది ఇబ్బంది పెడితే ఒక్కసారి ఆలోచించండి. ఓటు వేసిన వాడికి ఎప్పుడు రుణపడి ఉండాలి. ఏ నాయకుడైనా సరే, ఏ స్థాయి నాయకుడైనా సరే, నీకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు, ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. అతనే ఓటు వేయకపోతే నువ్వు ఎక్కడుంటావు? నీకు అధికారం ఎక్కడుంది? ఏ నాయకుడికైనా వార్డు మెంబర్ స్థాయి నుంచి ప్రధానమంత్రి వరకు కూడా ఆత్మవిమర్శని నేను ముందు ప్రస్తావించింది దీనికే. మీ ఆత్మవిమర్శ మీరు చేసుకోండి. ఓటు లేకపోతే నీ చోటు ఎక్కడ? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే శూన్యం. ఆ ఓటే నీ చోటు, ఆ ఓటే నీ సీటు. సో ఆ ఓటు వేసిన వాళ్ళకి నువ్వేం చేస్తున్నావని ఆలోచించాలి. నీకు ఆ సీట్ ఇచ్చిన వాళ్ళకి, నీకు ఆ గొప్ప స్థానాన్ని కల్పించిన వాళ్ళకి నువ్వు ఏం చేయాలి? నీ 5 సంవత్సరాలు నువ్వు రుణపడి ఉండాలి. ఈ 5 సంవత్సరాలు వాళ్ళకి నువ్వు ఒక భరోసా కల్పించాలి. ఈ 5 సంవత్సరాలు ఒక పెద్దన్న పాత్ర పోషించి నేనున్నాను అనే విధంగా పాలన సాగించాలి. నీ ఇచ్చిన చోటు ఎవరిచ్చారో నీకు అవసరం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ స్థానం అనే అందులోనే ఉంటుంది నీ ఆలోచన అంతా కూడా. ఈ స్థానం, నేను గొప్పవాడిని, నేను ఇంత ఖర్చు పెట్టాను, లేకపోతే నా సామాజిక వర్గం ఇది వేసింది. ఎవరైనా వేయచ్చు. నీ సామాజిక వర్గం వేసిందో, లేకపోతే నీ డబ్బులతో ఖర్చు పెట్టుకున్నావో, లేకపోతే ఎవరైనా నీకు ఫండింగ్లు చేశారో, అవన్నీ అవసరం లేదు. అవన్నీ ఎవరికీ అవసరం లేదు. నువ్వు ఎంత ఖర్చు పెట్టావో, ఏం చేసావో, ఎంత గొప్పగా క్యాంపెయిన్ చేసావన్నది ఎవరో చూడరు. నువ్వు రేపు ఓటేసిన ప్రజలకి ఏం చేసావన్నదే నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. మనిషి జీవితం శాశ్వతం కాదు, ఏ ప్రాణికి శాశ్వతం కాదు. ఉన్నంతకాలం అరే ఆయన ఉన్నప్పుడు బాగుందిరా, మంచిగా చేశాడురా అని అనిపించుకుంటే అది చాలరా? ఏం చేసుకుంటారు? కోట్లు 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 కోట్లు. ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, బంగళాలు, ఉండడానికి ఇల్లు, ఒక మంచి కారు, పిల్లలని గొప్ప చదువులు చదివించుకోవడానికి తగిన ఆస్తి, ఏదన్నా మంచి పంట పండించుకోవడానికి నీకు పొలం, ఇది సరిపోదా? ప్రతి మనిషి జీవితానికి ఒక లిమిట్ అంటూ ఉండాలి కదా. అన్లిమిట్ ప్యాకేజీలో పొలిటీషియన్స్ ఉండడం అన్నది ప్రజాస్వామ్యంలో ఇబ్బందికర పరిస్థితులు. ఇంకా లిమిటేషన్ లేదు. చాలామందికి, కొంతమంది అధికారులు కూడా ఒక పొలిటీషియన్లనే కదా, అంటే అధికారులందరూ కూడా పొలిటీషియన్ చేతిలో కీలుబొమ్మలే కదా. ఎవరో ఒకరిద్దరు ఉండొచ్చు, ఉంటే వాళ్ళు ఏం ప్రశాంత జీవితంలో ఉండరు, పబ్లిక్లో ఉండరు, ఎక్కడో ఓ పక్కన ఉంటారు. నువ్వు సీరియస్గా వర్క్ చేయాలంటే అంటే ఇదొక డస్ట్బిన్లా తయారవుతున్నదేమో అన్న భయం ప్రతి అంశం కూడా. సో దీని నుంచి రాజకీయ నాయకులు దయచేసి మీరు అధికారాన్ని చేపట్టండి, ఇక్కడికైనా వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టండి ఈ నిమిషం నుంచన్నా. రేపు ఈవీఎంలు ఓపెన్ చేస్తారు, మీ భౌతయం తెలుస్తుంది, గెలిచిన వాళ్ళు సంబరాలు చేసుకోండి. అది కూడా 1-2 రోజులు. అది అయిపోయిన తర్వాత అరే మన ఓటేసి గెలిపించిన వాడికి మనం ఏం చేయాలరా? స్పీచ్లు ఇచ్చినంత మాత్రాన, లేకపోతే మనం ఒక ఏమో వీడియోలు చేసి పబ్లిక్గా ఇచ్చినంత మాత్రాన దానివల్ల కలిసి వచ్చేది ఏమి ఉండదు. మనం ప్రజల కోసం ఏం చేస్తున్నాము, ఏం చేస్తాము అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఆ నియోజకవర్గం దేశమంతా మీరు చేయొద్దు, ప్రపంచం అంతా మీ వైపు చూడొద్దు. రాష్ట్రం దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దితే మంచిదే, కానీ అది కూడా
అవసరం లేదు. ఏ నియోజకవర్గంలో మిమ్మల్ని గెలిపించుకున్నారో ఆ నియోజకవర్గానికి మంచి చేసే విధంగా మీరు పారదర్శకంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏది మంచి ఏది చెడ్డ ఏది ప్రతిపక్షవాడు ఈడు మనోడు ఆడు మనోడు ఇది మన కుటుంబం అది మన కుటుంబం ఈడు మన కులం ఆడు మన కులం ఇవన్నీ దయచేసి ఆపేయండి. మీ నియోజకవర్గంలో అందరూ ఓటేస్తేనే గెలుస్తారు. ఏదో ఒక కులమో ఒక మతమో లేకపోతే ఒక ప్రాంతమో లేకపోతే నీ బంధువర్గమో ఓటేస్తే నీకు డిపాజిట్లు కూడా రావు. అన్ని కులాల వాళ్ళు సమిష్టిగా నిన్ను నమ్మి ఓటేస్తారు. సో అన్ని కులాలకి సమానంగా చూడు. ప్రతిపక్షాలని కూడా మంచి చేసుకో. రేపు మళ్ళీ నీకే అధికారం. ప్రతిపక్షంలో ఈరోజు ఓడిపోయారు వాళ్ళ మనుషులందరూ ఎవరైతే ఆయనకు ఓటేశారో ఆయనకు అండగా నిలబడ్డారో వాళ్ళందరినీ మంచిగా నీ వైపు తిప్పుకో. మరొకసారి నీకు అధికారం వస్తుంది. నీకు అధికారమే కావాలనుకుంటే డబ్బుతోటి అధికారాన్ని సాధించలేము. కొంతవరకు ప్రభావితం చూపిస్తుందేమో. కానీ నువ్వు మంచి అంటే రూపాయి ఖర్చు లేకపోయినా ఇండిపెండెంట్లు కూడా గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అది మన ప్రజాస్వామ్యం. ఇండిపెండెంట్ తోపు పార్టీలను కూడా పక్కకు నెట్టి గుర్తు కూడా కొత్తగా వచ్చిన గుర్తుకి ఎవరికి గుర్తు తెలియనప్పుడు కూడా వాళ్ళు ఆ గుర్తును ఓన్ చేసుకుండి ఇండిపెండెంట్గా గెలిపించిన సందర్భాలు ఎన్ని లేవు. ఇది కదా ఓటర్ పవర్ అంటే. సో ఎవరినైనా గెలిపిస్తారు. మంచి అనేది నీ బ్రాండ్లా ఉండాలి. అది ఖచ్చితంగా నీకు ఫలితం దక్కుతుంది. స్ట్రైట్ ఫార్వర్డ్గా నువ్వు వెళ్ళి మంచిగా నువ్వు అడుగులు వేయి. ఈరోజు నీకు సక్సెస్ రాకపోవచ్చు, రేపు వస్తుంది. ఆ సక్సెస్ చిరస్మరణీయంగా నీ కుటుంబానికి అంతటికీ కూడా ఆదర్శంగా ఉంటుంది. రే వాళ్ళ తాత ఇదిరా వాళ్ళ ముత్తాత గారు ఇదిరా అని ఈ రోజుకి ఎందుకు చెప్పుకుంటారు? కొంతమందిని అమ్మో వాళ్ళ తాత వద్దురా బాబు ఆడేంటి, లేకపోతే వాళ్ళ నాన్న అమ్మో ఆడు నీచుడురా ఆడు దుర్మార్గుడురా అని. ఇది కాదు కదా మన జనరేషన్కి ఇచ్చేది, లేకపోతే మన కుటుంబ సభ్యులకి మన ముందు తరాలకు వాళ్ళకి ఇచ్చేది. ఇది కాదు కదా. మీ తాత అలాంటి వాడు అంటే మనం పోతాం. ఇప్పుడు రేపు వచ్చినోడు పరిస్థితి ఏంటి? ఎంత ఆవేదన ఎంత ఆందోళనతో వాళ్ళు ఉంటారు. సో దయచేసి అన్నీ అయిపోయినాయి. కొద్దిగా హీట్ వీడియోల్ని కాస్త ఓపిక పట్టండి, మెసేజ్ ఇవ్వండి, డౌట్లు ఉంటే డౌట్లు వ్యక్తపరచండి. మళ్ళీ ప్రతిపక్షాలను వేరే రకంగా అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళని అధికార పక్షాలను కూడా ఎటువంటి టార్గెట్లు చేసుకోకుండా విద్వేషాలు రెచ్చగొట్టకుండా ప్రశాంతంగా ప్రజలు తమ విధులు నిర్వహించుకునే విధంగా అవకాశాన్ని ఈ నాయకులు ఇప్పించండి. అది మీరు చాలా గొప్ప మేలు చేసినట్టే. వాళ్ళ పనులు వాళ్ళు ప్రశాంతంగా చేసుకొనిస్తే ఏ గొడవలు లేకుండా ఆ ఊరు ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉంటే అదే వాళ్ళకి 10,000. తర్వాత మీరు ఇస్తారో ఇవ్వరో అన్న తర్వాత విషయం. జూన్ 4 వరకు సమయం పాటించండి. ఆ విధంగా ముందుకు సాగండి. మళ్ళీ ఈ వీడియోకి వీడియో రచ్చలు చేసి అది అవసరం లేనిది సరే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. నేను చెప్పినట్లుగా ఈరోజు జరిగిపోయిందని ఇంక మళ్ళీ దాన్ని అలా తవ్వుకుంటూ వెళ్ళకూడదు. నిన్న అలా జరిగిపోయింది అంటే అది రాదు. మళ్ళీ నీకు జరిగిపోయింది అయిపోయింది. రేపు నువ్వు ఏం చేస్తావన్నది చూడు. సో ఈ విధంగా ముందుకు సాగాలి. జూన్ 4 వరకు ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్